కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం, ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం. ఆయన అనారోగ్యం వల్ల నిన్న మరణించారు. ఆయనకి నేను హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఆయన రాజకీయ కుటుంబం నుంచి, తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ కుటుంబం నుంచి ఆయన వచ్చారు. ఆయన తండ్రి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మరి ముద్రగడ పద్మనాభం గారు 1978లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత తెలుగుదేశంలో చేరారు, రకరకాల పార్టీలు మారారు. కానీ ఆయన వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనాన్ని 2-3 విషయాలు మనం గుర్తించాలి. మొదటి గొప్ప విషయం, ఆయన ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు, అంటే 1978లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అవి ఒక 22 ఏళ్ళు, 26 ఏళ్ళు, 48 ఏళ్ళు గడిచింది. ఆయన మంత్రిగా 2 సార్లు చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా పోటీ చేశారు. ఇన్నిసార్లు చేసినప్పటికీ, ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు ఒక సాధారణమైన ఎమ్మెల్యే, మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేల మీదే ఎన్ని రకాల ఏ పార్టీ అయినప్పటికీ ఎన్ని రకాల అవినీతి ఆరోపణలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఆ క్రమంలో చూసినప్పుడు ముద్రగడ పద్మనాభం తన ప్రజా జీవితాన్ని నిజాయితీగా గడిపారనేది మనకు అర్థమవుతుంది. రెండోది, సమాజంలో ఒక సామాజిక చలనం జరుగుతూ ఉంటుంది, అంటే ఒక సోషల్ మొబిలైజేషను జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భారత సమాజంలో కులం అనేది ఒక వాస్తవం, ఒక రియాలిటీ. మరి ఆంధ్రప్రదేశ్ సమాజంలో మనందరికీ తెలుసు, ఒకప్పుడు జాతీయోద్యమ కాలంలో బ్రాహ్మణులు ఆధిపత్య కులంగా ఉండేవాడు, 1920-30 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత కాలంలో కమ్మారెడ్డి కులాలు ఆధిపత్య కులాలుగా ముందుకు వచ్చింది. ఆధిపత్య కులాలంటే సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళకున్న ఆర్థిక బలం దృష్ట్యా వాళ్ళు అనేక రంగాల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. అది రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, హోటల్ రంగం కావచ్చు, వీటన్నిటి మీద. సో కమ్మారెడ్డి కులాలు సంఖ్యపరంగా తక్కువే, కానీ వాటి ఆధిపత్యం. దీన్నే ఎంఎన్ శ్రీనివాస అని ఆయన క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ అనే పుస్తకంలో డామినెంట్ క్యాస్ట్ థియరీ అంటారు. అంటే ప్రాబల్యం కలిగిన కులం యొక్క రాజకీయాలు అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ముద్రగడ పద్మనాభం మరి ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి కులాల తర్వాత కాపు కులానికి, వాటి సంక్షేమానికి కృషి చేయాలి, కాపు కులానికి కూడా రిజర్వేషన్లు ఉండాలి అని, ఆ కాపు కులస్తుల్లో కూడా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, వెనుకబడిన వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ కోసం అనేక ఉద్యమాలు ఆయన నడిపాడు, దీక్షలు చేశారు. అంటే ఆయన సిద్ధాంతాన్ని నమ్మాడు, కాపు కులస్తుల సంక్షేమం కోసం పనిచేయాలని. ఆ విధంగా ఆయన కృషి చేశారు. ఆయన జీవితాంతం కూడా మరి నిజాయితీగా ఉంటూ రాజకీయాలకు కట్టుబడి పనిచేశారు. ఇవాళ మనం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరం కూడా ఇవాళ ప్రజలకి ఏ రకమైనటువంటి ఆలోచన విధానం యావగింపు కలుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అందరూ అని కాదు నేను చెప్పేది, ఎక్కువ మంది ఈరోజు ఆ రీతిలో ఉంటున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం గారి ఉన్న రాజకీయ జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని నిజాయితీగా ఉండటం, ప్రజలకు సేవ చేయటం, ప్రజలకు అందుబాటులో ఉండటం అనే విషయాల్ని ఆయన నుండి మనం నేర్చుకోవాలని చెప్పేసి కోరుతూ ఆయనకి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.